సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 40 మంది రిసోర్స్ పర్సన్లను పోలీసులు ముందస్తు చర్యలుగా అరెస్ట్ చేశారు. ఇక ఆర్పీల వేతనాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో కోదాడలో ధర్నాకు సిద్ధమయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు 40 మంది మహిళలను ఇళ్లలో నుంచి అరెస్టు చేసి పోలీసులు కోదాడలో పోలీస్ స్టేషన్కు తరలించారు. పనిచేస్తున్నాము. మా కోదాడలో ఆర్పీలుగా 50 మంది కొనసాగుతున్నాము. మేము గతంలో నుంచి ఇప్పటి వరకు అన్ని సర్వేలు మాతోటే చేపిస్తున్నారండి. మున్సిపాలిటీ తరఫున ఏ సర్వే అయినా ఆర్పీలను ఉపయోగించుకుంటున్నారు. ఆర్పీలకు కనీసము ఆ సర్వేకు సంబంధించిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేరండి. అది పోను సర్వేలు ఉచితంగా చేయించుకోకునేది కాకుండా మళ్ళీ మాకు వచ్చే జీతాలను కూడా 6 నెలల నుంచి వెట్టి చాకిరీ చేపిస్తున్నారండి మాతోటి. ఇప్పుడు ఇంద్రమణిల సర్వే మాదే, మొన్న జరిగిన 150 ఇళ్లకు కులగణన సర్వే మాతోటే చేపించారు. ప్రతిదీ మాతోటే చేపిస్తున్నారు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, మాకు ఎంత ఇబ్బంది ఉన్నదో మీకు తెలియదు. అలాంటి కష్టాలను కూడా, ఒడిదొడుకులను కూడా మేము పాటించుకుంటూ గవర్నమెంట్కు మేము సేవ చేసుకుంటున్నాము. కానీ ఆ గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని గుర్తించట్లేదు. అందరినీ గుర్తిస్తుంది కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదో మేము ప్రతి సర్వే మాతో చేపిస్తున్నారు. ఆర్పీలుగా పనిచేస్తున్నాము.